నెర్వ్స్. నెర్వ్స్ మనకి నర్వ్స్ ఎలా ఫామ్ అవుతాయన్నామండి? నెంబర్ ఆఫ్ నెర్వ్ టెర్మినల్స్. నెంబర్ ఆఫ్ నెర్వ్ టెర్మినల్స్ ఏం చేస్తున్నాయి? బంచ్ ఆఫ్ నెర్వ్ టెర్మినల్స్ ఫార్మ్స్ నర్వ్స్. అనేక రకాలైనటువంటి నాడీ అంత్యాలు, మిలియన్ సంఖ్యలో ఉన్నటువంటి నాడీ అంత్యాలు కలిసిపోయి నాడులను ఏర్పాటు చేస్తున్నాయి. వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది నర్వ్స్? నాడుల యొక్క ప్రధానమైన విధి ఏంటి? నాడుల యొక్క ప్రధానమైన విధి సమాచార రవాణా. సమాచార రవాణా. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ది మెసేజెస్ ఆర్ ఇంపల్సెస్. సో సమాచార రవాణా. అయితే ఈ నాడులు రకాలు చూస్తే 3 రకాలు కనిపిస్తాయండి. నాడులు 3 రకాలుగా కనిపిస్తూ ఉంటాయి. మొదటిది ఇదిగోండి, వీటిని జ్ఞాన నాడులు లేదా అభివాహి నాడులు అని పిలుస్తూ ఉంటాం. వీటినే సెన్సరీ నర్వ్స్ ఆర్ ఎఫరెంట్ నర్వ్స్ అని పిలుస్తూ ఉంటామండి. రెండవదండి చాలక నాడులు లేదా అపవాహి నాడులు లేదా ఎఫరెంట్ ఆర్ మోటార్ నర్వ్స్ అంటామండి. మోటార్ నర్వ్స్ అంటాం. మూడవది వచ్చేసరికి మిశ్రమ నాడులు. అసోసియేటివ్ ఆర్ మిక్స్డ్ నర్వ్. అసోసియేటివ్ ఆర్ మిక్స్డ్ నర్వ్స్. జ్ఞాననాడులు అభివాహి నాడులు ఇవేం చేస్తాయి? వెరీ సింపుల్, సీ హియర్. ఇవి సమాచారాన్ని జ్ఞానేంద్రియాల నుండి సమాచారాన్ని ఎక్కడికి పంపిస్తాయో తెలుసా? మెదడుకి అందిస్తాయి. These afferent nerves passes the impulses or messages from sensory organs to brain. Example, all sensory organs. అన్ని రకాల జ్ఞానేంద్రియాల నాడులు. సో బయట ఏం జరుగుతుందో ఈ నాడులు గ్రహించి పంపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ జ్ఞానేంద్రియాలకు ఉండేటువంటి నాడులండి. ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళు చూడండి, కంటికి సంబంధించి ఆప్టిక్ నర్వ్స్ అని ఉంటాయి. ఇవేం చేస్తాయి? బయట మనం ఏం చూస్తున్నామో చూస్తున్నటువంటి వాటిని, ఇప్పుడు మీరున్నారు, బోర్డు మీద ఉన్నవి చూస్తున్నారు, వింటున్నారు. ఈ చూస్తున్నవి కళ్ళ ద్వారా మెదడుకి ఏమైతే రాస్తున్నామో వాటిని మెదడుకి పంపిస్తాయి. అలానే నేను చెప్పేటువంటిది మాటలు మీ చెవులు రిసీవ్ చేసుకొని ఇవేం చేస్తాయి? కర్ణావర్త నాడులు ఇవి ఈ ఆడిటరీ నర్వ్స్ ద్వారా మెదడుకు పంపిస్తాయి. అలానే స్పర్శ, చల్లగా వేడిగా ఉండటం, కాలటం, ఇట్లాంటివి కనుక ఉంటే ఎవరైనా గిచ్చినప్పుడు ఇలాంటి క్షోభితలు, ఫ్యాన్ గాలి వస్తుంటే ఆ ఫ్యాన్ గాలికి మన చేతి పైన జరిగేటువంటి ఆ స్పర్శ, ఇలాంటివన్నిటిని కూడా చర్మీయ నాడుల ద్వారా, స్కిన్ నర్వ్స్ ద్వారా ఎక్కడికి పంపిస్తుంది? మెదడుకు పంపిస్తుంది. స్మెల్, రూమ్లో ఎలాంటి స్మెల్ వస్తుంది, ఇలాంటి వాటికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఆల్ఫాక్టరీ లోబ్స్ ద్వారా ముక్కుల నుండి సమాచారం మెదడుకు వెళ్తుంది. అలానే టేస్ట్ మనం తినేటువంటి వస్తువులు టేస్ట్ బడ్స్ ద్వారా ఏం చేస్తుందండి? జిహ్వనాడి ద్వారా ఎక్కడికి వెళ్తుంది? మెదడుకు వెళ్తుంది. ఇలా 5 సెన్సరీ ఆర్గాన్స్ నుంచి వెళ్ళేటువంటి నాడులన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్? జ్ఞాన నాడులకి ఎగ్జాంపుల్. నెక్స్ట్ చాలక నాడులు అండి. ఇవేం చేస్తాయి? దీస్ ఆర్ కంప్లీట్లీ ఆపోజిట్ టు ద సెన్సరీ నర్వ్స్. చాలక నాడులు. ఈ చాలక నాడులు ఏం చేస్తాయంటే
ఇవి సమాచారాన్ని మెదడు నుంచి ఎక్కడికి పంపిస్తాయి? శరీర భాగాలకు పంపిస్తాయి, లేదా జ్ఞానేంద్రియాలకు పంపిస్తాయి, లేదా చాలక అవయవాలకు పంపిస్తాయి. దీస్ ఎఫరెంట్ నర్వ్స్ కెన్ పాస్ ద ఇంపల్సెస్ ఆర్ మెసేజెస్ ఫ్రమ్ బ్రెయిన్ టు బాడీ పార్ట్స్. ఇలా మెదడు నుంచి శరీర భాగాలకి సమాచారాన్ని అందిస్తాయి. వీటికి ఎగ్జాంపుల్స్ అండి, కాళ్ళు చేతులకు సంబంధించిన నాడులు. కాళ్ళు చేతులు, అలానే మెడ, నాలుక, కనురెప్పలు, ఇవన్నీ కూడా మెదడుకు సంబంధించినవి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కుడ్ యూ ప్లీజ్ రైజ్ యువర్ రైట్ హ్యాండ్. మీ కుడి చేతిని ఒక్కసారి పైకి లేపండి అనగానే మనం కుడి చేయి ఇలా పైకి లేపుతాం, ఎడం చేయిని లేపుతాం. సిట్, స్టాండ్, అలానే బెండ్, అలానే హెడ్ రొటేట్, హెడ్ లెఫ్ట్, హెడ్ రైట్, హెడ్ అప్, హెడ్ డౌన్ అన్నాం అనుకోండి. ఇవన్నీ కూడా మన మెదడు ఏం చేస్తుంది? వాటికి సంకేతాలని అందిస్తుంది. సో ఇలా మెదడు చెప్పినటువంటి పనులన్నీ వినేవన్నీ చాలక నాడుల కిందకి వస్తాయి. నెక్స్ట్ మిశ్రమ నాడులు అండి. ఈ మిశ్రమ నాడులు చూస్తున్నట్లయితే ఇదిగోండి, ఇక్కడ పేరులోనే ఉంది మిశ్రమ అని. ఇక్కడ ఏం చేస్తాయో తెలుసా? జ్ఞాననాడులు ప్లస్ చాలక నాడులు, జ్ఞాననాడులు ప్లస్ చాలక నాడులు, జ్ఞాననాడులు ప్లస్ చాలక నాడులు రెండూ చేసేటువంటి రెండు పనుల్ని ఇవి చేస్తాయి. సో అందుకనే వీటిని ఏమన్నా మిశ్రమ నాడులు అన్నా. దీనికి ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? వెన్నునాడులు, వీటిని స్పైనల్ నర్వ్స్ అంటాం. ఆల్ స్పైనల్ నర్వ్స్ యాక్ట్స్ లైక్ ఏ అసోసియేటివ్ నర్వ్స్. ఆల్ స్పైనల్ నర్వ్స్ యాక్ట్స్ లైక్ ఏ అసోసియేటివ్ నర్వ్స్ ఆర్ మిక్స్డ్ నర్వ్స్. ఇదిగో ఇక్కడ చూడండి, వెన్నుపాము నుంచి వచ్చేటువంటి నాడులన్నీ కూడా దేని కిందకు వస్తాయమ్మా? మిశ్రమ నాడుల కిందకు వస్తాయి. సో జ్ఞాననాడులు అంటేనేమో జ్ఞానేంద్రియాల నుంచి వస్తాయి, చాలక నాడులు అంటేనేమో చాలక అవయవాల నుంచి కనిపిస్తూ ఉంటాయి, మిశ్రమ నాడులు అంటే రెండిటికి సంబంధించిన పనులు చేస్తాయి. వెన్నునాడులు ఎన్ని ఉన్నాయంటే 31 జతలు ఉంటాయి, వస్తాయి మళ్ళీ చెప్తా. 31 జతల నాడులు ఉంటాయి. ఈ 31 జతలకు సంబంధించి ఏం కనపడతా ఉంటాయి? 31 జతలు ఈ వెన్నునాడులు ఉంటాయి. ఈ వెన్నునాడులు ఏం చేస్తాయి? సమాచారాన్ని తీసుకుంటాయి, మెదడుకు పంపిస్తాయి. మెదడిచ్చిన సమాచారాన్ని మళ్ళీ రిసీవ్ చేసుకొని ఇతర శరీర భాగాలకు అందిస్తాయి. అంటే దీస్ ఆర్ యాక్ట్స్ లైక్ ఏ afferent and efferent nerves. That's why these are called associative or mixed nerves.